మిడిల్ ఈస్ట్ లో అన్స్టాపబుల్ గా కొనసాగుతున్న వార్పై భారత్ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇకపై యుద్ధ పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కమిటీ యుద్ధ పరిస్థితులు, వాటి వల్ల భారత్ పై పడే ప్రభావానికి సంబంధించి కీలక డెసిషన్ తీసుకోనున్నారు. మిడిల్ ఈస్ట్ లో అన్స్టాపబుల్ గా కొనసాగుతున్న వార్పై భారత్ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇకపై యుద్ధ పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కమిటీ యుద్ధ పరిస్థితులు, వాటి వల్ల భారత్ పై పడే ప్రభావానికి సంబంధించి కీలక డెసిషన్ తీసుకోనున్నారు. మధ్యప్రాచ్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న వార్కి సంబంధించి భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఇకపై యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు గాను ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉండబోతుంది. కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? రైట్ ప్రస్తుత గత 28 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దానిలో భాగంగా ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్ అనేది ఒక ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో కేంద్ర హోం, రక్షణ, అలాగే పెట్రోలియం, ఇటు ఆర్థిక శాఖ, హోంశాఖ, ఈ 4 శాఖలు సమన్వయం చేసుకుంటూ ఈ ఐఎంజీని, ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్ను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దాని ప్రభావం భారత్లో ఏ విధంగా పడుతుందో, ఆయా శాఖలకు సంబంధించి ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది ప్రధానంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఈ 4 శాఖలకు సంబంధించి ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్నల్ గ్రూప్ అనేది పనిచేయబోతుంది, ఐఎంజీ గ్రూప్ అనేది. దీనిలో భాగంగా ఆయా శాఖలకు సంబంధించి ఎంతవరకు ప్రభావం ఉంది, దేశవ్యాప్తంగా ఏ విధంగా వారి శాఖల పనితీరు ఉంది అనే అంశాలపై ప్రధానంగా వారు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు పశ్చిమాసియా దేశాల్లో ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల ఇటు పశ్చిమాసియాలోని జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న 6 దేశాలు మరియు పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభావానికి గురవుతున్నాయి. దాని ద్వారా ఆ ప్రభావం ఇటు ప్రపంచ దేశాలతో పాటు భారత్పై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పెట్రోలింగ్ సంబంధించి కానీ, చమురు నిల్వలు అక్కడి నుంచి హర్మోజ్ జలసంధి నుంచి భారత్కు వచ్చే వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెట్రోలియం శాఖపై ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకైతే ఎటువంటి షార్టేజ్ అనేది లేదంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం, ఇటు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులపై యుద్ధ ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నిత్యావసర ధరలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది పర్యవేక్షణ అనేది ఆర్థిక శాఖ కింద ఉంటుంది. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. మరియు పెట్రోలియం శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి, 4 ఈ గ్రూప్లో సభ్యులుగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ యుద్ధ పరిస్థితులకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ భారతీయ ప్రజలకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు యుద్ధ ప్రభావంలో భారతదేశం ఎంతవరకు ప్రభావానికి గురైంది, భారతీయ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే భరోసా కల్పించే విధంగా కూడా ఈ గ్రూపులను కూడా పనిచేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ 4 మంత్రులను ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్లో సభ్యులుగా ఏర్పాటు చేస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ గ్రూప్ అనేది పనిచేయబోతుంది. ప్రధానంగా హర్మోజ్ జలసంధి నుంచి ఇప్పటికే చాలా వరకు చమురు నిల్వలకు సంబంధించిన నౌకలు భారత్కు చేరుకున్నాయి. ఇంకా అక్కడ చిక్కుకున్న హర్మోజ్ జలసంధి దగ్గర చిక్కున్న మరో 20 నౌకలు ఏవైతున్నాయి అవన్నీ కూడా భారత్కు తిరిగి వచ్చేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఇరాన్ భరోసా కల్పిస్తుంది. దానిలో భాగంగానే అవి కూడా త్వరలోనే భారత్కు చేరుకోనున్నాయి. మరోవైపు ఇటు ఎల్పీజీకి సంబంధించి కూడా ఎటువంటి కొరత లేకుండా కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో 50% ఏదైతే ఈ ఇస్తుందో, గ్యాస్ను సప్లై చేస్తుందో, దానికి అదనంగా మరో 20% పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా ఈ కమర్షియల్ సిలిండర్స్కు మరొక 20% అదనంగా ఈ గ్యాస్ను సరఫరా చేస్తున్నారు. దానిలో భాగంగా మొత్తం 70% వరకు గ్యాస్ను వాణిజ్య అవసరాల కోసం దాన్ని సరఫరా చేస్తున్నారు. దానికి వినియోగించుకోవాలంటే మాత్రం ఈ గ్యాస్ ఏజెన్సీల నుంచి మాత్రం అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే గ్యాస్ను వినియోగించుకోవాలని ఒక నిబంధన కూడా భారత ప్రభుత్వం, కేంద్ర పెట్రోలియం శాఖ పెట్టింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క శాఖను, మరో ఫెర్టిలైజర్స్ సంబంధించి, ఎరువులకు సంబంధించి ఎటువంటి కొరత ఉండకుండా చూసుకునే విధంగా కూడా, దాని ప్రభావం ఉండకుండా చూసుకునే విధంగా, అంటే ఎరువుల దిగుమతులపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రక్షణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తారు. అంటే
ఫెర్టిలైజర్ శాఖ మంత్రి, కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమన్వయం చేసుకుంటూ ఎంతవరకు కొరత ఏర్పడుతుంది, దిగుమతులు ఎంతవరకు చేస్తున్నారనే అంశాలపై కూడా రక్షణ శాఖ మంత్రి దాని గురించి పర్యవేక్షిస్తారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండే విధంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు పర్యవేక్షణకు ఆర్థిక మంత్రి బాధ్యత వహిస్తారు. ఆ శాఖకు సంబంధించి అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. మరియు పెట్రోలియం శాఖకు సంబంధించిన పెట్రోలియం శాఖ మంత్రి చమురు నిల్వలు కానీ, ఎల్పీజీ కానీ, ఇతర క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ప్రతిరోజు దాని అప్డేట్ ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధ ప్రభావం ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం అనేది ఈ రోజు 27వ తేదీ, అంటే 28 రోజులుగా కూడా యుద్ధం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్తో ఆయా దేశాలు అయితే కొన్ని కండిషన్స్ పెట్టుకుని యుద్ధం ముగించాలంటే ఇటువంటి కండిషన్స్ ఒప్పుకోవాలంటూ కూడా అమెరికా, మరోవైపు ఇటు ఇరాన్ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది. వీటన్నిటి కూడా ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ కొంత అభిప్రాయ భేదాలు కానీ ఆధిపత్య పోరు వల్ల యుద్ధం అనేది ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నెలకొంది పశ్చిమాసియా దేశాల్లో. దానిలో భాగంగా ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగినప్పటికీ కూడా ఈలోపు ఆ ప్రభావం భారత్పై ఎంతవరకు పడుతుంది, భారత ప్రజలకు ఎటువంటి నష్టం, ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ప్రతి శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు, పెట్రోలియం శాఖకు సంబంధించిన హర్దీప్ సింగ్ పురి కానీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీరందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. కాబట్టి వారందరూ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి ప్రభావం పడకుండా ఉండే విధంగా కూడా, అంటే ఎటువంటి కొరత అనేది నిత్యావసరాలకు సంబంధించి కానీ, ఇటు ఎరువుల దిగుమతులకు సంబంధించి కానీ, మరొక చమురు, ఎల్పీజీ సంబంధించిన విషయాలపై ఎటువంటి ఈ కొరత ఉండకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు సమన్వయం చేసుకుంటూ ఈ ఇంటర్నల్ మినిస్టర్స్ గ్రూప్ అనేది పనిచేయబోతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు లాక్డౌన్కి సంబంధించి కొంత దుష్ప్రచారం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి లాక్డౌన్ అనేది ఉండదు, ఎవరు కూడా దుష్ప్రచారం చేయదు, మితిమీరి దుష్ప్రచారం చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అవుతుంది. దానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారు. ఎక్కడ కూడా లాక్డౌన్ పెట్టే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు, దీన్ని దుష్ప్రచారం చేయొద్దు, మరి అపోహలు క్రియేట్ చేయొద్దు అంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ రాష్ట్రాలకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కానీ, ఇటు డీజిల్, పెట్రోల్కి సంబంధించి ఏదైతే కొరత లేకుండా చూస్తుందో అవన్నీ కొరత లేకుండా చూసుకోవాలంటూ కూడా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. మరోవైపు ఈరోజు సాయంత్రం 6:30 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా జరగబోతుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. ఈ పశ్చిమాసియా దేశాలు నెలకొన్న యుద్ధ ప్రభావం, పరిస్థితులు, దాని ప్రభావం భారత్పై ఎంతవరకు ఉంది అనే అంశాలపై ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. గతంలోనే ఆల్ పార్టీ మీట్లో ఆయా పార్టీలకు సంబంధించిన పార్లమెంట్లో 4 లీడర్కు ఇటు రక్షణ శాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వివరించారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రుల హోదాలో కూడా ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యుద్ధం యొక్క ప్రభావం, దాని వివరాలకు సంబంధించి వారందరూ కూడా వివరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఇంటర్నల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు వివిధ శాఖలో సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రభావం పడకుండా, ప్రజలపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఈ ఇంటర్నల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్యానెల్ అనేది పనిచేయనుంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.